మనకి ఏదో ఒక ప్రిన్సిపల్ ఉండాలబ్బా. ఏదో ఒక ప్రిన్సిపల్. మొక్కలు నాటి చక్కగా వాటికి నీళ్లు పోయడం, చిన్న గిటారో వయలిన్నో తబలాయో మరొకటో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, లేదా చక్కగా హాయిగా తెలిసిన లలిత సంగీతము అంటే క్లాసికల్ మ్యూజిక్ కాకపోయినా లైట్ మ్యూజిక్ లాంటిదైనా నేర్చుకోవడం, లేదా అందంగా నీట్గా డ్రెస్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళడం. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్ డ్రెస్ అని నా ఉద్దేశం. ఇంటిని అందంగా అమర్చుకోవడం, పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే వాటన్నింటినీ తీసేసి బయట పాడేసి ప్రశాంతంగా ఉండడం, ఏవైనా ఒకటి రెండు కొంచెం విరిగిపోయినవి ఏవైనా ఉంటే వాటిని కొంచెం అందంగా వెల్వెట్ పేపర్ మీద కళాకృతిలా చేసి గోడకి అంటించుకోవడం, చక్కగా మంచిగా అంటే హెల్దీ హ్యాబిట్స్, ఫుడ్ ఐటమ్ లాంటివి హెల్దీ, అందులో కొంచెం ఏదో గార్లిక్ లేకపోతే లవంగం లేదా మిరియాలు అంటే జీలకర్ర వాము అంటే ఏవైతే మన హెల్త్కి ఉపయోగపడతాయని చెప్తారో డాక్టర్లు అలాంటివి వారానికి ఒకటో 2 వారాలకు ఒకటో, లేకపోతే కనుక ప్రతిరోజునో మార్నింగ్ లేచి 10 నిమిషాలు వాకింగ్ చేద్దాం, చిన్న మెడిటేషన్ చేసుకుందాం. భక్తులమైతే కనుక గుడికో మస్జిద్కో చర్చికో వెళదాం, సరదాగా హాయిగా నలుగురితో నవ్వుతూ మాట్లాడదాం, ఎవరినైనా నవ్వుతూ పలకరిద్దాం, చక్కగా డైరీ రాద్దాం, రాత్రి రోజు చక్కగా డైరీ రాద్దాం, పుస్తకాలు చదువుదాం. లేదీ కాకపోతే సైలెంట్గా ఉందాం. ఆ నోరు తెరిచి గబ్బు నోరుతోటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ వాడిద్ది వీడిద్ది అని కాకుండా ఉందాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీలైతే అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్లో ఉందాం. తామరాకు మీద నీటి బొట్టులా ఉందాం. ఏది కోరుకోకుండా ఉందాం, అన్నీ పొందేలా చేద్దాం. రోజు మొన్న ఎక్కడ నేను బీవీఎస్ రవి అని ఒక ఆయన ఉన్నారు. యాక్చువల్గా ఆయన చాలా చక్కగా ఏం వద్దండి, గంట ఎక్కువ పడుకుందాము, ఓ ముద్ద తక్కువ తిందాం. గంట ఎక్కువ పడుకుంటే హాయిగా ఆరోగ్యానికి మంచిది, తక్కువ తింటేనేమో ఒళ్ళు రాకుండా ఉంటుంది. చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అంటారు వీటిని. పెద్ద పెద్ద వాల్యూస్ చెప్పేసి వాడి జీవితాలు వీడి జీవితాల మీద మనం పెద్ద తీర్పులు ఇచ్చేసేంత సీన్ లేదు. కానీ మన జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి, ఆరోగ్యంగా మలుచుకోవడానికి, ఆనందంగా మలుచుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుందాం. ఇలా నేను ఒకసారి చెబితే ఒక ఆయన ఏమన్నారంటే, అవసరమా అండి ప్రిన్సిపల్స్ అన్నారు. జంతువులకు ప్రిన్సిపల్స్ ఉండవు, మనుషులకే ఉంటాయి. మన మనుషులని అనుకుంటే ఏదో ఒక ప్రిన్సిపల్ పెట్టుకుందాం. కనీసం నూతన సంవత్సరం వస్తున్న తొలి రోజుల్లో అయినా, ఈ సంవత్సరం వెళ్ళిపోతున్న మలి రోజుల్లో అయినా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.